పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రాంతంలో సమస్యలు తెలియదు, ప్రజలకు మనోభావాలు తెలియదు. తెలిసినదల్లా ఒకటే, మొదటి నుండి కూడా ఏ రకంగా దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలా, ఆ తద్వారా అధికారంతో ఏ రకంగా డబ్బులు మూటలు కట్టుకోవాలా, ఇదొక్కటే దురాలోచన తప్ప ప్రజల మనోభావాలు, ప్రజల యొక్క అవసరాలు, భవిష్యత్ తరాల వారికి ఏం కావాలనేది ఎప్పుడు కూడా వీరికి ఆలోచన లేదు. ఎందుకంటే స్వతహాగా ప్రజలతో సంబంధాలు లేవు, ఇప్పుడు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి సత్సంబంధాలు ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో కానీ ప్రభుత్వంతో పనిచేసినటువంటి దాఖలాలే లేవు. ఈరోజు అందుకే చెప్తా ఉన్నాం, ఈ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎట్లా అయిపోయిందంటే మేమందరి మా హైదరాబాద్ అంతా కూడా ఒక పిచ్చోని చేతిలో రాయదలుగా అయిపోయినది. ఈ మాట బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా కాదు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా బాహాటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. నేను అసెంబ్లీ సమావేశంలో జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే దానిపైన ఉన్నదో చర్చ ఉన్నదో మేము బహిష్కరించి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ముట్టకాయలేసే విధంగా మాట్లాడిన సంగతి నేను సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేదేమో ప్రజాపాలన, కానీ చేసేది మొత్తం అంతా కూడా నియంతృత్వ ధోరణితోని రాజరిక పాలనని కనపరిచే విధంగా తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క పరిపాలన స్పష్టంగా కనపడతా ఉన్నది. వారికి అనుభవమే లేదు, ఈ నగరం పైన అవగాహన కూడా లేదు వారికి. వారు ఏ రకంగా ఈ గత కొన్ని రోజుల నుంచి నెల రోజుల్లోనే ఇదంతా కూడా అయోమయం, ఆగమాగం, ఈ హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కుక్కలు చింపిన విస్తరాగులుగా తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే కూడా ప్రజలందరూ అయోమయంలో ఉన్నారు. ఏం చేస్తుండే పిచ్చోడు, మాకు ఎక్కడ కలపాలా, మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడెప్పుడే హైదరాబాద్ నగరం 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రేట్ హైదరాబాద్ అయిన తర్వాత దీని గాడిలో పెట్టడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. 2017 వరకు కూడా సెట్ కాలే గ్రేట్ హైదరాబాద్ నగరం. మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, అప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి తర్వాత సర్కిల్గా దీన్ని డివిజన్స్గా డివైడ్ చేసి అధికార యంత్రాంగం అప్రమత్తం చేసి తర్వాత గాడిలో పెట్టే సమయానికి ఈ యొక్క దరిద్రం వచ్చి మా హైదరాబాద్ నగరంలో పడ్డది. నెత్తి రాయిల్చుకొని ఎత్తి కొట్టుకుంటారు ప్రజలందరూ కూడా. ఇక్కడ పోయి ఎవరిని ఎక్కడ కలుపుతున్నాడో, ఎవరి వేసి ఎక్కడ చేస్తున్నాడో ఎవరు తెలియదు, ఎవరు సంప్రదింపులు లేవు ఇప్పటి వరకు కూడా. ప్రజాభిప్రాయం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ బాగా చెప్పినారు, ఏదైనా మీ అభిప్రాయం తీసుకుంటా, మీ ప్రజాభిప్రాయం కావాలా, మీ అభిప్రాయం కావాలా, మిమ్మల్ని సౌత్ కొరియా తీసుకుపోతా, మిమ్మల్ని ఎక్కువనో తీసుకుపోతా అని చెప్తున్నాడు. ఎక్కడ వద్దు నాయన, ఇక్కడ మా మాట ఇంటి చాలు. నువ్వు ఏడో కొరియా తీసుకుపోయి మాకేం ఘనకారం చేసే అవసరం లేదు నాయన. రేవంత్ రెడ్డి గారు, మా కొంపలు ముంచకు, మా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు, నీకు బాధ ఉండొచ్చు ఏ ఎమ్మెల్యే గెలవలేదని చెప్పేసి, నీకు ఉండొచ్చు ఇంకా ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర ప్రజలు గుర్తిస్తలేరని చెప్పేసి. కానీ నీ పాపం తీసుకొచ్చి మా పైన చుట్టకు, హైదరాబాద్ నగర ప్రజలు చుట్టకు. నువ్వు ఏదున్నా నీ సొంత పార్టీ నాయకులను అడుగు నాయన, మమ్మల్ని కాదు. తర్వాత సంగతి అసెంబ్లీలో మాట్లాడు. పోయి మా ఇంకో దరిద్రానికి పురపాలక శాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, ఎవరికని ఇవ్వకపోతేవి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గ్రేట్ హైదరాబాద్లో, ఇంత దిగేర పరిస్థితి అంటే హైదరాబాద్లో మొన్నటి వరకు కూడా, ఇప్పుడు కూడా నేలెట్టే లెక్క, గ్రేట్ హైదరాబాద్ నగరానికి చెందినటువంటి వ్యక్తి మంత్రి లేడు 2 సంవత్సరాల వరకు కూడా. నువ్వే అంటున్నావు సగం జనాభా రింగ్ రోడ్లో పడిన హైదరాబాద్ నగరం అనుకుందని చెప్పేసి. ఒక్కడంటే ఒక మంత్రి ఉండాలి కదా. అజారుద్దీన్ కూడా ఎందుకు పెట్టారు మంత్రి? జూబిలీ సెలక్షన్స్ అందరూ అడుగుతారు కాబట్టి